హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కూడా ఫ్రెండ్స్. ఈరోజు డే 9. మరి మనం ఈరోజు ఈ వీడియోలో గో టు స్టేట్మెంట్స్ గురించి, అలాగే పాస్వర్డ్ సెటప్ బై యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి, అండ్ స్టూడెంట్ గ్రేడ్స్ బై యూజింగ్ గో టు స్టేట్మెంట్స్, వీటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ముందుగా గో టు స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, గో టు స్టేట్మెంట్. దీని గురించి చూద్దాం. గో టు అంటే ఏంటి? గో టు అంటే ఏంటంటే, ఇప్పుడు సంథింగ్ గో టు సూపర్ మార్కెట్ అని చెప్పిన అనుకోండి, మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు. లేదంటే గో టు షాపింగ్ మాల్ అంటే షాపింగ్ మాల్కి వెళ్తారు. అంతే తప్పించి ఇంకా వేరే షాప్స్కి ఏమి వెళ్ళరు కదా. సో ఇది కూడా నేను గో టు సంథింగ్ వాల్యూ చెప్తాను. సో అది ఆ వాల్యూకి వెళ్తుంది, చెక్ చేసుకొని ఇంకో వాల్యూకి వెళ్ళదు. నేను గో టు ఒక వాల్యూ ఇస్తే ఆ వాల్యూకి వెళ్తుంది, అంతే తప్పించి ఇంకో వాల్యూకి అయితే వెళ్ళదు. సో అందుకోసం ఈ గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో గో టు స్టేట్మెంట్ ఎలా రాద్దాం చూద్దాం. అందుకోసం ఫస్ట్ సంథింగ్ నేను ఒకటి తీసుకుంటా. గో టు మండే అని ఇస్తున్నాం, అండ్ లాస్ట్లో సెమీకాలన్. సో ఈ విధంగానే ఇంకా ఇంకోటి ఇస్తున్నాం. గో టు ఇక్కడ వెడ్నెస్డే. సో వెడ్నెస్డేని సింపుల్గా డబ్ల్యూఈడి కాబట్టి డబ్ల్యూఈడి. అండ్ ఇంకోటి కూడా తీసుకుందాం. గో టు సరే ఫ్రైడేని ఎఫ్ఆర్ఐ ఫ్రైడే. సో ఈ విధంగా గో టు అని చెప్తున్నా, అంటే గో టు ఎంఓఎన్ మన్, గో టు మన దగ్గరికి వెళ్ళామని చెప్తున్నా. ఇది ఒక వాల్యూ ఎక్కడ ఉంది? సో ఆ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే మనం కింద రాస్తాం ఈ యొక్క వాల్యూ. అందుకోసం ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే తీసుకుంటామో ఆ వాల్యూని సేమ్ అదే వాల్యూ కింద కూడా ఇవ్వాలి. ఇక్కడ కాలన్, ఇక్కడ ఏమో సెమీకాలన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు నచ్చిన ఏదైతే స్టేట్మెంట్ రాద్దాం అనుకుంటారో అది ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఏం రాద్దాం అనుకుంటున్నా, ప్రింట్ ఎఫ్ డబుల్ కోట్స్లో మండే, కింద రిటర్న్ 0. నెక్స్ట్ ఈసారి వెడ్ కాబట్టి వెడ్ రాసిన. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ కూడా రాసుకోవాలి. ఇప్పుడు డబ్ల్యూఈడి కాలన్, ఇప్పుడు మీకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకోవచ్చు. నేను ప్రింట్ ఎఫ్ వెడ్నెస్డే సెమీకాలన్ రిటర్న్ 0. మళ్ళీ నేను ఇక్కడ ఫ్రైడే ఉంది కాబట్టి ఫ్రైడే అని రాసిన. ఎఫ్ఆర్ఐ కాలన్ ప్రింట్ ఎఫ్ ఎఫ్ఆర్ఐ డిఏవై ఫ్రైడే రిటర్న్ 0. సో ఇక్కడ మనకి అవుట్పుట్లో ఏమొస్తుంది అంటే, అవుట్పుట్ ఇక్కడ మనకు అవుట్పుట్లో మండే అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం గో టు ఎంఓఎన్ అంటే ఎంఓఎన్లకు పొమ్మని చెప్తున్నాం. ఆ ఎంఓఎన్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది, అది ఎంఓఎన్లోకి వస్తుంది. అందులో ఉన్న కోడ్ మొత్తం రన్ అవుతుంది. ఇక్కడ వచ్చినాక ఈ మండే అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్ 0 ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూస్ అనేవి ప్రింట్ కావు. ఒకవేళ రిటర్న్ 0 లేకపోతే మళ్ళీ ఇక్కడ ఏముంది, గో టు వెడ్లోకి వస్తుంది. వెడ్లో ఏముంది, వెనస్డే అని ఉంది, వెనస్డే ప్రింట్ అవుతుంది. ఒకవేళ రిటర్న్ 0 లేకపోతే మళ్ళీ గో టు ఏముంది, ఫ్రైడే ఉంది, ఫ్రై దగ్గరికి వస్తుంది. ఈ ఫ్రైడే అని ప్రింట్ అవుతుంది. రిటర్న్ 0 ఉంది కాబట్టి నథింగ్, ఏం రిటర్న్ కాదు. సో అక్కడికి అయిపోతుంది. సో ఇది గో టు స్టేట్మెంట్స్ గురించి. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా బేస్ కోడ్లో కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, పాస్వర్డ్ సెటప్ బై యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ చూసినాం కదా. దాంతో ఒక పాస్వర్డ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక యూజర్ ఎలా టైప్ చేస్తాడు, అలాంటి విషయాలు ఈ దీంట్లో చూద్దాం. అండ్ థర్డ్ వన్, స్టూడెంట్ గ్రేడ్స్ బై యూజింగ్ గో టు స్టేట్మెంట్స్. సంథింగ్ 85 మార్క్స్ వచ్చినాయి, ఎంత గ్రేడ్ వస్తుంది? 90 మార్క్స్ వచ్చినాయి, ఎంత గ్రేడ్ వస్తుంది? 60 మార్క్స్ వచ్చినాయి, ఎంత గ్రేడ్ వస్తుంది? అలాంటి గ్రేడ్స్వి, స్టూడెంట్ గ్రేడ్స్ గురించి ఈ గో టు స్టేట్మెంట్స్ యూజ్ చేసి విఎస్ కోడ్లో చూద్దాం ఇన్ డీటెయిల్గా. సో ముందుగా మీరు మీ డెస్క్టాప్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. నేను దానికోసం నేమ్ ఏమి ఇస్తున్నా అంటే గో టు
.c అని ఇస్తున్నా, గో టు స్టేట్మెంట్స్ కాబట్టి. ఇందులో మనం పాస్వర్డ్ సెటప్ బై యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ స్టూడెంట్ గ్రేడ్స్ బై యూజింగ్ గో టు స్టేట్మెంట్స్, ఈ 2 క్వశ్చన్స్ అనేది చూస్తాం. ముందుగా మనం బేసిక్ సింటాక్స్ రాద్దాం. #include stdio.h into main క్లాస్లో రిటర్న్ 0 కాబట్టి ముందే చేస్తున్నాను. సో ఈ పాస్వర్డ్ని ఎట్లా సెట్ చేయాలి అసలు? సో యూజర్ వచ్చి పాస్వర్డ్ కొడితే ఆ పాస్వర్డ్ కరెక్ట్ అయితేనే ఓపెన్ అయ్యేటట్టు ఎట్లా సెట్ చేయాలో చూద్దాం. అందుకోసం నేను ఇంట్ pass1 ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ తీసుకుంటున్నా. నేను 1 2 3 అనే వాల్యూ తీసుకుంటున్నా. సో ఈ పాస్వర్డ్ అనేది నేను సెట్ చేస్తున్నా. pass1లో ఈ పాస్వర్డ్ అనేది నా బ్యాక్ ఎండ్లో సెట్ చేసేస్తున్నా. సో ఈ పాస్వర్డ్నే యూజర్ అనేవాడు ఎంటర్ చేసినే అన్లాక్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసినా అన్లాక్ అవుతుంది. ఈ పాస్వర్డ్ని ఫిక్స్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు యూజర్ నుంచి పాస్వర్డ్ తీసుకోవాలి. సపోజ్ నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఆ 100 మంది స్టూడెంట్స్లో నేను ఒక్కనికే ఈ పాస్వర్డ్ చెప్తా. సో అక్కడే ఎంటర్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ అన్లాక్ కావాలి. ఇప్పుడు 100 మెంబర్స్ ట్రై చేస్తారుగా, 100 మెంబర్స్ ట్రై చేసినప్పుడు అన్లాక్ అని చూపించాలి కదా, అంటే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని చూపించాలి కదా. అందుకోసం మనం ఏం చేస్తాం, ఈ 100 మంది దగ్గర నుంచి యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి మనం స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ దానికి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. అందుకోసం నేను ఇంట్ dup pass ఈక్వల్ టు dup pass అంటే డూప్లికేట్ పాస్వర్డ్ అని క్రియేట్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తాం, printf ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో నేను ఇట్లా డిస్ప్లే మీద ఇట్లా పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తున్నా ప్రింట్ఎఫ్ తోటి. ఈ ప్రింట్ఎఫ్ తోటి యూజర్కి చెప్తున్నా ఇట్లా ఎంటర్ చేయి పాస్వర్డ్ అని. సో ఇప్పుడు వాల్యూస్ తీసుకోవాలి యూజర్ నుంచి ఏం టైప్ చేస్తుందో. అందుకోసం నేను స్కాన్ఎఫ్ డబల్ కోట్స్లో %d ఇది ఫార్మాట్ స్పెసిఫైయర్ కమా. ఇప్పుడు నేను డూప్లికేట్ పాస్ అని ఇచ్చిన కదా, ఆ డూప్లికేట్ పాస్ అనే వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తాను. dup_pass. ఇక్కడ మనం యాంపర్సెంట్ మర్చిపోయినాం, యాంపర్సెంట్ క్రియేట్ చేసిన. ఈ యాంపర్సెంట్ ఎందుకంటే ఇక్కడ ఇది ఒక అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు యాండ్ ఉందా, యాండ్ అనేది ఒక అడ్రస్. ఇప్పుడు dup pass అనేది dup passకి ఒక అడ్రస్ ఉంటుంది, సంథింగ్ 1000 అనే అడ్రస్ ఉందనుకో. ఈ యాండ్ ఏం చేస్తుందంటే ఈ 1000 అనే అడ్రస్కి వెళ్ళి స్టోర్గా, ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఇస్తాం కదా మనం, ఇక్కడ వాల్యూ ఇచ్చింది అడ్రస్కి వెళ్తాను అంటే 1000 అడ్రస్కి వెళ్ళి ఆ 1000 అనే అడ్రస్లో ఉన్న వేరియబుల్ దాంట్లో స్టోర్గా అని చెప్తుంది అడ్రస్. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ ఇంటి అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, సపోజ్ మీరు ఇంటి నేమ్ చెప్పరు, లైక్ మీరు అడ్రస్ చెప్తారు. అడ్రస్ చెప్తేనే ఇది సంథింగ్ 30 స్ట్రీట్ దగ్గర ఉందనుకో, 30 స్ట్రీట్ దగ్గర 15th బిల్డింగ్ అనుకోండి. సో చక్కగా 30 స్ట్రీట్ దగ్గర వచ్చి 15 బిల్డింగ్ దగ్గరకు వస్తుంది. అదే సపోజ్ మీ నేమ్ చెప్పారు అనుకో, మీ నేమ్తో ఎంతో మంది ఉంటారు. సో అక్కడికి కరెక్ట్ రీచ్ కాలేము, అడ్రస్ ఉంటే కరెక్ట్ రీచ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అడ్రస్ తోటి అక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా మీకు. అండ్ ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే యూజర్కి ఇప్పుడు నేను ఇచ్చిన పాస్వర్డ్, ఫిక్స్ చేసిన పాస్వర్డ్కి ఈక్వల్ ఉంటేనే అన్లాక్ కానీ స్టేట్మెంట్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే మనం నిన్న నేర్చుకున్న కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఇఫ్ డూప్లికేట్ పాస్వర్డ్ ఈక్వల్ టు pass1 అయితే ఏం చేయాలి, printf you are entered correct password అని ప్రింట్ చేయాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది యూజర్ అడుగుతుంది, అంటే యూజర్ నుంచి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఎంటర్ యువర్ పాస్వర్డ్ సంథింగ్ నేను తప్పిస్తా 356 అని ఇస్తున్నా. ఎంటర్ చేస్తే ఏం ప్రింట్ కావట్లేదు.
సో మళ్ళీ నేను ఒకసారి రన్ చేస్తున్నా. ఈసారి 1 2 3 అని ఎంటర్ చేస్తున్నా. చూడొచ్చు యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్. సో ఓపెన్ అవుతుంది, అంటే ఇఫ్ దాంట్లోకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు తప్పు పాస్వర్డ్ వచ్చినప్పుడు ఇన్కరెక్ట్ అని చూపించాలి కదా. సో అందుకోసం ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుంటా. ఎల్స్ printf you are entered incorrect password. సో ఇది బ్యాక్ స్లాష్ అంటే ఏంటంటే ఎస్కేమిషన్ సిరీస్. సో దీని గురించి నేను పైన ఐకార్ట్లో ఇస్తా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్ 1 2 3 కొడితే కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. సంథింగ్ 373 యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. సో మనకి ఎల్స్ దాంట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్కి ఒకటే ఉంది కదా. సో నేను ఇద్దరికి చెప్పాలనుకుంటే ఇప్పుడు 2 పాస్వర్డ్లు క్రియేట్ చేస్తా. అందుకోసం ఇక్కడ ఎంటర్ pass2 ఈక్వల్ టు సంథింగ్ 987 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఎల్స్ ఇఫ్ తీసుకుంటా. ఎల్స్ ఇఫ్ dup pass డూప్లికేట్ పాస్ ఈక్వల్ టు pass2 అయితే printf you are entered correct password. సో మనకి ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఇది ప్రింట్ అవుతుంది, ఈ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇది ప్రింట్ అవుతుంది. సో మనకి పాస్వర్డ్ ఇన్కరెక్ట్ చేస్తే మనకి ఎల్స్ పార్ట్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి ఒకటే కాకుండా డిఫరెంట్గా చేస్తా. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇంకోటి తీసుకుంటా. అందుకోసం ఇంట్ పిన్ ఈక్వల్ టు 1947. పిన్ అనేది 1947 సెట్ చేస్తున్నా. మళ్ళీ యూజర్ నుంచి అడగాలి కదా, అందుకోసం ఇంట్ dup_pin సెమీకోలన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, printf ఇప్పుడు మనకి కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఎంటర్ అయిపోతుంది. ఆ తర్వాతకి సెట్ పిన్ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ వచ్చేటట్టు ఇస్తున్నాం. అందుకోసం ఒక పిన్ అనేది సెట్ చేసిన, దాన్ని యూజర్ నుంచి అడగడానికి ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏం చేస్తాం, printf ఎంటర్ యువర్ పిన్. సో అతను పిన్ అనేది ఎంటర్ చేస్తాడు. అందుకోసం scanf %t du అడ్రస్ స్టోర్ చేయాలిగా, అడ్రస్ dup పిన్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం యూజర్ నుంచి పిన్ అనేది అడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నెస్టెడ్ ఇఫ్. సో మనం నెస్టెడ్ ఇఫ్లో కూడా చూసినాం నిన్నటి వీడియోలో. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్లో ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్లో ఇఫ్ ఏదైనా సరే, అంటే ఒక పార్ట్లో ఇంకో పార్ట్ ఉంటే అది నెస్టెడ్ ఇఫ్. సో అందుకోసం ఇప్పుడు నేను ఇంకోటి తీసుకున్నా. ఇఫ్ డూప్లికేట్ పిన్ ఈక్వల్ టు పిన్ అయితే ఇప్పుడు కూడా printf you are entered correct pin. సో నేను డీటెయిల్స్ ఇస్తున్నా. printf తెలుగు కోడర్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం ఫస్ట్ తప్పు పాస్వర్డ్ అనేది ఇద్దాం. సంథింగ్ ఏదో 40 అని ఇస్తున్నాం. యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఇప్పుడు ఎల్స్ పార్ట్ అనేది రన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సెకండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేద్దాం. 987 యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్. ఇందులో ఓన్లీ కరెక్ట్ పాస్వర్డ్ ఒకటే ఉంది ఇక్కడ, అందుకోసం ఇది ఒకటే ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఈసారి ఫస్ట్ వన్ ఒక పాస్వర్డ్ ప్రింట్ చేద్దాం. అందుకోసం 1 2 3 యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్. ఇప్పుడు ఎంటర్ యువర్ పిన్ అడుగుతుంది. పిన్ ఏం చేద్దాం, పిన్ ఏంటిది 1947 యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పిన్ తెలుగు కోడర్ అని ప్రింట్ అయింది.
ఇప్పుడు ఏం చేద్దామంటే 1 2 3 కరెక్ట్ పాస్వర్డ్ అవుతుంది. ఇప్పుడు పిన్ అనేది తప్పిద్దాం. సో మనకేం రన్ అవుతలేదు. ఇప్పుడు తప్పు పిన్ ఇచ్చినప్పుడు ఎల్స్ పార్ట్లోకి వెళ్ళేటట్టు చూద్దాం. అందుకోసం ఎల్స్ printf స్టేట్మెంట్ రాస్తున్నా. యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే printf you have 25 subscribers అనే ఏదో ఒక సంథింగ్ printf రాస్తున్నా జస్ట్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు మనం ఒక కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం. 1 2 3 పిన్ కూడా కరెక్ట్ వేద్దాం. 47 యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పిన్ తెలుగు కోడర్. సో మొత్తం వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇద్దాం, తప్పు పిన్ ఇద్దాం. యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. సారీ, పాస్వర్డ్ కాదు, ఇక్కడ పిన్ ఉండాలి. ఇన్కరెక్ట్ పిన్. సో మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 1 2 3 ఇక్కడ 1 2 3 సంథింగ్. యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పిన్. ఈసారి సెకండ్ పాస్వర్డ్ ఎంటర్ ఇద్దాం. 987. యు ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ పాస్వర్డ్. యూ హ్యావ్ 25 సబ్స్క్రైబర్స్. రన్ అయింది. నెక్స్ట్ సరే మొత్తం తప్పు పాస్వర్డ్ ఇద్దాం. యు ఆర్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఒక యూజర్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే డీటెయిల్స్ వచ్చేటట్టు, తప్పు పాస్వర్డ్ ఇస్తే వేరే డీటెయిల్స్ వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేస్తాం ఇఫ్ ద్వారా. ఇందులో మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఇఫ్ గురించి చూసినాం, ఎల్స్ ఇఫ్, ఎల్స్, అలాగే నెస్టెడ్ ఇఫ్, స్కాన్ఎఫ్, అడ్రస్. ఈ అడ్రస్ అనేది పాయింటర్స్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అడ్రస్ గురించి అసలు ఎట్లా స్టోర్ అవుతుంది అది అనేది. సెకండ్ వన్. సో ఇప్పుడు నాకు 75 మార్క్స్ వచ్చినాయి. 75 మార్క్స్కి ఎంత గ్రేడ్ వస్తుంది, అంటే 90 మార్క్స్కి ఎంత గ్రేడ్ వస్తుంది, 20 మార్క్స్కి ఎంత గ్రేడ్ వస్తుంది. సో ఈ విధంగా మనం కోడ్ అనేది రాద్దాం. అందుకోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, ఇంట్ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ వేరియబుల్లో ఈ వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే printf. ఇప్పుడు చెక్ చేయాలి కాబట్టి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను నేను. అందుకోసం ఎంటర్ యువర్ మార్క్స్. స్కాన్ఎఫ్ %d అడ్రస్లో మార్క్స్ని స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా వాడతాం. సో దాంతోపాటు గో టు స్టేట్మెంట్స్ కూడా వాడతాం. ఇఫ్ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, అంటే 100 కానీ 100 కానీ తక్కువ ఉంటే, అండ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, అంటే 90కి ఈక్వల్ ఉన్నా లేదంటే 90 కన్నా ఎక్కువ ఉన్నా ఇందులో ప్రింట్ కానీ చెప్తున్నా. ఇందులో ఉన్న పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇందులో ఏం చేస్తా అంటే ఇప్పుడు 100 నుంచి 90 మధ్యలో ఉన్న మార్క్స్ అనేది ఇఫ్ స్టేట్మెంట్లోకి వస్తుంది. ఇందులో గో టు గ్రేడ్ 1. సో ఈ గ్రేడ్ ఎక్కడ ఇస్తా అంటే నేను లాస్ట్లో ఇస్తా. గ్రేడ్ 1 కాలన్. ఇక్కడ మేము ప్రింట్ చేయాలి printf గ్రేడ్ O రిటర్న్ 0. సరే రన్ చేసి చూద్దాం. సారీ, మనం పైన కామెంట్ అనేది చేయలేదు, అందుకోసం అంటే పాస్వర్డ్ అని అడుగుతుంది. ఇంకా దీన్ని కామెంట్ చేసేద్దాం. మళ్ళీ ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ యువర్ మార్క్స్. నాకు మార్క్స్ 95 వచ్చినాయి. గ్రేడ్ O, గ్రేడ్ అనేది O. సో ఒకటే గ్రేడ్ ఉంటుందా? ఇప్పుడు
20 కూడా రావచ్చు, లేదంటే 30 రావచ్చు, ఎంతైనా రావచ్చు. సో అందుకోసం అన్ని ప్రింట్ చేద్దాం. సో అన్నిటి యొక్క మార్క్స్ అనేది ప్రింట్ చేద్దాం. రన్ కొడదాం కోడ్ అనేది. ఇక్కడ ఎల్స్ ఇఫ్ కండిషన్ ఏం రాస్తా అంటే మార్క్స్ less than or equal to 89 and marks greater than or equal to 80. Then go to grade 2 లకు పోమని చెప్తున్నా. సో మనం ఇక్కడ grade 2 కూడా రాయాలి. సో నేను ఈజీగా ఏం చేస్తాను అంటే దీన్ని కాపీ పేస్ట్ ఇక్కడ మనం ఎడిట్ చేస్తున్నాం. grade 2 ఇక్కడ ఏ ప్లస్ ఒకసారి రన్ చేసిద్దాం. ఎంటర్ యువర్ మార్క్స్ 90, గ్రేడ్ ఓ వచ్చింది, సారీ 81, గ్రేడ్ ఏ ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు ఓ ఏ ప్లస్ ఉంది, కానీ ఒకటే అనేది రన్ అవుతుంది, ఒకటే అవుట్పుట్ అనేది వస్తుంది. వస్తే ఓ అని వస్తుంది, వస్తే ఏ ప్లస్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం రిటర్న్ 0 అని ఇచ్చినాం. ఒకవేళ రిటర్న్ 0 అని కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి 2 అనేది ప్రింట్ అవుతుంది. రన్ చేసిద్దాం. మార్క్స్ అనేది 99 ఇస్తున్నా, గ్రేడ్ ఓ గ్రేడ్ ఏ ప్లస్ అంటే 2 ప్రింట్ అవుతుంది. సో రిటర్న్ 0 ఇవ్వకపోతే 2 ప్రింట్ అవుతుంది. రిటర్న్ 0 ఇస్తే అక్కడికి ఎండ్ అయిపోయి నెక్స్ట్ పార్ట్ అనేది రీడ్ కాదు. అది రిటర్న్ 0 ఒక వాల్యూ. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎల్సిఫ్ కూడా రాస్తున్నా. గ్రేడ్ 2 అట్లా అప్ టు గ్రేడ్ 6 దాకా వేద్దాం. 3, 4, 5, 6 ఎడిట్ చేద్దాం. ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, 89, ఇక్కడ 79, 69, 59. సో ఇక ఇది నేను ఎందుకే చెప్తా. 80, ఇక్కడ 70, ఇక్కడ 60, ఇక్కడ 50, ఇది మొత్తం తీసేస్తాం. ఎందుకంటే మనకి ఎల్సిఫ్ తర్వాత లాస్ట్లో ఎల్స్ ఉంటుంది. ఎల్స్ పార్ట్లో అవసరం లేదు కండిషన్ అనేది. ఇప్పుడు మళ్ళీ గ్రేడ్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రేడ్స్ కూడా ఇద్దాం. త్రీ 4 5 6, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6, ఏ ప్లస్ ఏ బి సి ఫెయిల్ అని ఇస్తున్నా. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఎంటర్ యువర్ మార్క్స్. నా మార్క్స్ 92 గ్రేడ్ ఓ. ఇప్పుడు నా మార్క్స్ 88 గ్రేడ్ ఏ ప్లస్. ఇప్పుడు నా మార్క్స్ 75 గ్రేడ్ ఏ. ఇప్పుడు నా మార్క్స్ 60 గ్రేడ్ బి. ఇప్పుడు నా మార్క్స్ 55 గ్రేడ్ సి. ఇప్పుడు నా మార్క్స్ 41 ఫెయిల్. ఇప్పుడు 36 ఫెయిల్, 20 ఫెయిల్, 5 ఫెయిల్. సో ఏమొచ్చినా ఫెయిల్ అవుతున్నాం. సో ఈ విధంగా మనం గ్రేడ్స్ అనేది ప్రింట్ చేసుకుంటాం. సో ఇదనమాట గో టు స్టేట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో లూప్స్ గురించి తెలుసుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.